విశాఖ సింహాచలం గిరి ప్రదక్షిణలో అరుదైన దృశ్యం భక్తుల దృష్టిని ఆకర్షించింది. మొక్కు తీర్చుకునేందుకు ఓ తల్లి తన ఏడాదిన్నర కుమారుణ్ణి చిన్నపాటి సైకిల్ చక్రాల బండిపై కూర్చోబెట్టి గిరి ప్రదక్షిణ చేయించారు. విశాఖ గాజువాక ప్రాంతానికి చెందిన ఈ తల్లి భక్తి, నమ్మకం అక్కడున్న వారిని ఆలోచింపజేసింది. గత ఏడాది గిరి ప్రదక్షిణ చేసి మొక్కుకున్నామని వాళ్ళు చెప్పారు. ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. విశాఖలో గిరి ప్రదక్షిణకు తారతమ్యం లేకుండా, చిన్న పెద్ద తారతమ్యం లేకుండా భక్తులు అయితే లక్షలాది మంది అయితే తరలి వస్తున్నారు. ఈ క్రమంలో చూసుకోవచ్చు, విశాఖ నుంచి అయితే ఒక చిన్న పిల్లనైతే ఒక చిన్న బండి మీద అయితే తీసుకొచ్చే క్రమంలో తల్లిదండ్రులు ఈ ప్రదక్షిణలో భాగస్వామి కావాలని నేరుగా తీసుకొచ్చే ప్రక్రియ అయితే మనం చూడొచ్చు. మీరు ఏ ప్రాంతం నుంచి వచ్చారండి? గాజువాక నుంచి వచ్చామండి. మీరు ఈరోజు గత చూసుకుని పాపని కూడా జంటిపెట్టిని తీసుకుని వచ్చారు. మీరు ఎలా అనిపిస్తుంది? ఎలా చేరుకుంటారు? యాక్చువల్గా మేము థర్డ్ టైం అండి రావడం. ఆల్రెడీ 2 times లాస్ట్ టైం చేసినప్పుడేమో బాబు పుట్టినని చెప్పేసి ఆ మొక్కు తీర్చుకోవడానికి అని చెప్పి మళ్ళీ గిరి ప్రదక్షిణ చేస్తున్నాం ఇప్పుడు మేము. మీరు ఎలా భావిస్తారు? చూసుకునే ప్రభుత్వ ఏర్పాట్ల పరంగా ఎలా ఉన్నాయి? ఏర్పాట్లు చాలా చక్కగా ఉన్నాయండి. అన్ని వాటర్ కానీ ఫుడ్ కానీ అన్ని బాగా అరేంజ్ చేశారు మొత్తం అంతా. అన్ని ట్రస్టెస్ కూడా బాగా అలౌ చేశారు మొత్తం అంతా బాగుంది ఇక్కడ చాలా. ఆధ్యాత్మిక చింతన ద్వారా మీరు ఈరోజు చిన్న పిల్లని మీ బాబుని తీసుకొని వచ్చారు. మీరు ఎలా అనిపిస్తుంది? దేవుడికి అదే అడిగాము మేము, బాబుని కానీ పాపని కానీ పట్టుకొని రావాలి. లాస్ట్ 2 times చేసాము. ఇది థర్డ్ టైం బాబుని ఇచ్చారనేసి మొక్కు తీర్చుకోవడానికే వచ్చాము. యాక్చువల్గా చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇదే కాకుండా లక్ష్మీనరసింహ స్వామికి ఎప్పుడు మేము వ్రతాలు అవి చేస్తూనే ఉంటాం. స్వామివారి కృప మా పైన ఎప్పుడు ఉంటుంది. అందుకనే మేము అతని దయ వల్ల ఇలా నడుస్తున్నాం. మేము 9 o'clock అయిందండి. తొలి పావంచా దగ్గర స్టార్ట్ అయినప్పటికి 9 o'clock అయింది. ఇది ప్రధానంగా ఏదైతే చూసుకోవచ్చు, చిన్న పెద్ద తారతమ్యం లేకుండా తన చిన్నారిని ఏదైతే చిన్నారిని కూడా ఒక చిన్న బండి మీద తీసుకొచ్చి 32 కిలోమీటర్లలో భాగస్వామ్యం చేసేందుకు కూడా తీసుకొచ్చామని, అదేవిధంగా గత ఏడాది కూడా వచ్చామని, అదేవిధంగా ఏదైతే ఈ యొక్క పాపని దేవుడిచ్చిన వరంగా భావించి ఈరోజు మాకు పిల్లలు కూడా పుట్టినందుకు కూడా ఈరోజు మేము ఏదైతే ఇక్కడ ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొన్నామని చెప్తున్న తల్లిదండ్రులు అయితే మనం చెప్తున్నాము. ఏదైనా కూడా ఆధ్యాత్మిక చింతన ఏడాదితో పోలిస్తే ఏడాది కూడా భారీగా భక్తులు అయితే తరలి వచ్చిన పరిస్థితి అయితే మనం ప్రత్యక్షంగా కూడా పరోక్షంగా కూడా చూడొచ్చు. కెమెరామెన్ సూర్యతో నరసింహ, ప్రైమ్ లైన్, విశాఖపట్నం నుంచి.